గతంలో రాజకీయాలు ఎలా ఉండేటివంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పేదవాడు వెళ్ళి నాకు సిమెంట్ కావాలయ్యా ఇల్లు కట్టుకోవాలని అడిగినాడంట. అడిగితే ఒక చిన్న లెటర్ ప్యాడ్ మీద ఒక సిమెంట్ సంబంధించిన షాపు ఓనర్కో లేకపోతే కంపెనీ వాళ్ళకో పలానా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, పేదవాడు నన్ను వచ్చి సహాయం అడిగాడు, ఆయన కొంచెం సిమెంట్ ఇప్పించండి అని అన్నారంట. ఈ లెటరు ప్రతిపక్షాల చేతికి వెళ్ళడం, కాంగ్రెస్లోని ఆయన వైరు వర్గాల చేతికి వెళ్ళడంతో ఈయన అవినీతిని ప్రోత్సహించాడు. అప్పుడు సిమెంట్ ధర అంతా కలిపి 100 రూపాయలు ఉండేదంట. 100 రూపాయల అవినీతికి ఈయన పాల్పడ్డాడు కాబట్టి ఈయనని రాజకీయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉంచాల్సిన అవసరం లేదంటే నైతికంగా ఆయనే తప్పుకున్నాడంట. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదము కల్తీ అయిందని చెప్పి ప్రజల్ని నమ్మించి ఏదో ఒక రకంగా ఏం చేసైనా రాజకీయంగా లబ్ధి పొందితే చాలు అనే స్థాయికి నేడు రాజకీయాలు దిగజారిపోయాయి. దిగజార్చిన వ్యక్తి ఎవరో మన అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారిని చాలామంది గతంలో ఆఫ్ ది రికార్డు మీడియా ముందు చాలా సందర్భాల్లో కూడా ఆయన నాస్తికుడని ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నట్టుండి కూటమి నాయకులందరూ ఆయన నాస్తికుడు కాదు క్రైస్తవుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడా క్రైస్తవుడా? ఏదో ఒక స్టాండ్ కదా తీసుకోవాలి. అలా కాకుండా అవసరాన్ని బట్టి ఆయన నాస్తికుడు అవుతాడు, మళ్ళీ వాళ్ళకి అవసరాలను బట్టే ఆయన క్రైస్తవుడుగా మారుతాడు. అసలు నిజమేంది? భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజమైన హిందూవాది, హిందువుగా పుట్టాడు, హిందువుగా పెరిగాడు, ఈరోజు హిందువుగానే జీవిస్తున్నాడు, రేపు హిందువుగానే మరణిస్తాడు. అటువంటి వ్యక్తిని తిరుమల లడ్డూలో జంతు కొవ్వులు ఆవు కొవ్వులు కలిసిపోయినాయని చెప్పేసినాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాన్ని విని మన పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటే చెప్పేసినాడు. ఈరోజు పరిస్థితి చూస్తే ప్రజల్లో మనం తగలకపోయినాము, దీని నుంచి ఎట్ట బయటపడాలరా దేవుడా అని అప్పటి చైర్మన్లుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ గురించి నిరంతరము తప్పుడు వార్తలు చెప్పడం ద్వారా పొలిటికల్గా ఈ అంశం నుంచి ఎక్కడైనా బయటపడి కొంతన్నా మేలు జరుగుతుందేమోనన్న అభిప్రాయానికి వచ్చి తరచూ కరుణాకర్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహము హిందూ వివాహంగా జరిగింది. దానికి సాక్షాత్తు బాలకృష్ణ గారే రావటం, ప్రస్తుతం శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవినాయుడు సైతం ఇక్కడ లేత వయసులో ఉన్న రవినాయుడు ఫోటోను కూడా మీరు చూడొచ్చు, ఆయన కూడా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీనికి సాక్ష్యం ఎవరంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు 10ల సంఖ్యలో, బాలకృష్ణ గారు, ప్రస్తుతం ఫేమస్ నాయకుడిగా ముద్రపడినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు కూడా ఉన్నాడు ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న నిండు శాసనసభలో ఏకపక్ష శాసనసభ అది, అక్కడ కూటమి నాయకులు తప్ప ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు. అటువంటి చోట మెనక్లో ఎక్కడో క్రిస్టియన్ పద్ధతిలో కరుణాకర్ రెడ్డి గారి కూతురు వివాహం జరిగింది అని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి వైఎస్ తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు సుమధుర్ రెడ్డితో భూమన నేహ వివాహం జరిగిందన్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. వారు క్రిస్టియన్ కుటుంబం అని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు క్రిస్టియన్లు కాబట్టే మా హిందూ మతం మీద వారికి సరైన విశ్వాసం ఉన్నదన్న అభిప్రాయాన్ని కలిగించడం కోసమే కదా మీరు లడ్డు ప్రసాదం కల్తీ అయిందని చెప్పింది. మరి వారందరి సమక్షంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనటువంటి పెళ్లి హిందూ ధర్మం ప్రకారము
మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వేద పండితుల సమక్షంలో తిరుచానూరు సమీపంలో దామినేడు వద్ద పెళ్లి జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా ప్రత్యక్ష సాక్షినే. 30,000 మంది ఆ పెళ్లికి హాజరయ్యారన్న అంచనా కూడా ఉంది. మరి ఉన్నట్టుండి ఒకవైపేమో బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి లింక్ ఉంది. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీ పనిచేసింది. ఆ ఇందాపూర్ డైరీ నుంచి వచ్చినటువంటి కల్తీ నెయ్యే ఈ లడ్డూకు వాడినారు. దీని మీద వాయిదా తీర్మానం ప్రవేశపెట్టండి అని చెప్పి అడిగితే అక్కడ చర్చకు అనుమతి ఇవ్వరు. ఇప్పుడు అక్కడ వైసీపీ శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, అక్కడ మీరు చర్చకి ప్రవేశపెడితే అక్కడ ఏది నిజమో తేలుతుంది కదా. అక్కడ చర్చ జరగదు. చర్చ ఎక్కడ జరుగుతుందంటే వైసీపీ శాసనసభ్యులు లేనటువంటి శాసనసభలో కేవలం కూటమి నాయకులు మాత్రమే ఉన్నటువంటి శాసనసభలో నిండు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాట ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి తన కూతురు వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో జరిపినాడు కాబట్టి ఆయన క్రైస్తవుడు, కాబట్టి ఆయన హిందూ ధర్మాన్ని పరిరక్షించాడు వ్యక్తి, కాబట్టి ఆయనే ఈ కల్తీకి కారకుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు. అయ్యా, 4 సార్లు ముఖ్యమంత్రి మీరు ఇలాంటి అభాండాలు వేయడం ఎంతవరకు న్యాయం? ధర్మబద్ధంగా హిందూ పద్ధతిలో తన కుమార్తె వివాహాన్ని కరుణాకర్ రెడ్డి గారు చేయడం జరిగింది. నేను సాక్షులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబం, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఎక్కడో చర్చికి వెళ్ళి దండలు మార్చుకున్నారు. ఏంది తప్పు దాంట్లో? ఒక ముఖ్యమంత్రిగా, అన్ని మతాల పరిరక్షకుడుగా, లౌకికవాదిగా, రాజ్యాంగానికి బద్ధుడిగా పనిచేయాల్సిన వ్యక్తే కదా మీరు. ఇదేమి క్రైస్తవులు ఉండకూడనటువంటి దేశం ఏం కాదు కదా, ముస్లింలు ఉండకూడనటువంటి దేశం ఏం కాదు కదా. ఇంకా నయం, కరుణాకర్ రెడ్డి గారు జైనుడనో, బౌద్ధుడనో, లేకపోతే సిక్ అనో, లేకపోతే ప్రపంచంలో లేని మతం ఏమైనా క్రియేట్ చేసి ఆ మతానికి సంబంధించిన వాడని కూడా చెప్పలా. దానికన్నా సంతోషపడుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయం? మీరు లడ్డూ విషయాన్ని త్వరగా తేల్చండి అని చెప్పి ఎంతో మంది మేధావులు మాట్లాడుతున్నారు. కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చడం కోసం వైవి సుబ్బారెడ్డి గారి భుజం మీద, కరుణాకర్ రెడ్డి గారి భుజం మీద గన్ను పెట్టి కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు పెద్దలుగా ఈ రాష్ట్రానికి ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి మీరు ఈ పద్ధతిని మానుకోవాలని చెప్పి వైసీపీగా మేము ఆయనకి సూచన చేస్తున్నాం.